హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కీలకంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కడప నియోజకవర్గంలోనే కానీ, కీలకంగా చూసుకుంటే పులివెందుల నియోజకవర్గంలోనే చాలా పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతుంది. తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కొంతమంది నేతలు తిరుగుబాటు చేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అసలు ఏం జరిగింది అని మనం మాట్లాడుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో మంది అయితే కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. కాంట్రాక్టులు తెచ్చుకొని వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేశారు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ పూర్తి చేసిన పనుల్లో ఏవైతే బిల్లులు రావాల్సి ఉంటుందో వాళ్ళకి, అందులో చాలా కొద్ది మందికి మాత్రమే, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, ఎవరైతే పార్టీ ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉండి పార్టీలో బాగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే పెండింగ్ బిల్స్ అనేవి క్లియర్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ కూడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి బిల్స్ అనేవి క్లియర్ చేయలేదు. అయితే ఇప్పుడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా పులివెందులు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందులో కొంతమంది నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా కొంత తిరుగుబాటు చేసినట్టు మనకైతే సమాచారం తిరుగుతుంది. అయితే ఈ తిరుగుబాటులో కీలకంగా చూసుకుంటే కొంతమంది రాళ్లు విసిరారు, కొంతమంది మీద లాఠీ చార్జ్ చేశారని చెప్పి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకైతే పూర్తి వివరాలు అయితే తెలియడం లేదు. ఎందుకంటే మీడియా అంతా కూడా తన ఇష్టానుసారంగా ఏది దొరికితే అది ప్రచారం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేతలతో మాట్లాడడం, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబట్టి మనకి ఆ బిల్స్ అనేవి క్లియర్ అవ్వు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో 2029లోనో 34లోనో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వస్తుందో అప్పుడు వీళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్లు ఇవ్వడమో లేదంటే బిల్స్ క్లియర్ చేయడమో జరుగుద్ది. కానీ ఈ అసంతృప్తి ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద కొంత తిరుగుబాటు కనబడుతుంది. అలా అని చెప్పి పూర్తి స్థాయిలో తిరుగుబాటు అనేది ఉండదు. మామూలుగా ఆ స్థాయి లీడర్ని కలవడం అంటేనే కష్టం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీద తిరుగుబాటు చేయడం అనేది అది అసాధ్యం అవుద్ది. కొంతవరకు కూడా అసంతృప్తి అనేది ఉంది కాబట్టి ఆ నేతలు ఎవరైతే గతంలో వాళ్ళు కష్టపడ్డ రూపాయి అనేది తీసుకువెళ్ళి అక్కడ కాంట్రాక్ట్ మీద పెట్టి ఆ కాంట్రాక్ట్ బిల్ అనేది వీళ్ళకి వచ్చినట్లయితే వీళ్ళు పెట్టిన పెట్టుబడి మీద కొంత లాభం అయితే వస్తుంది. కానీ కాంట్రాక్ట్ అయిపోయింది, అక్కడ బిల్స్ మాత్రం వీళ్ళకి అయితే క్లియర్ చేయలేదు. తాజాగా చూసుకుంటే ఈ కాంట్రాక్టర్లే కానీ, లోకల్ క్యాడర్లే కానీ, లేదంటే కార్యకర్తలే కానీ, అభిమానులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నకాక మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు కీలకంగా చూసుకుంటే చాలా భారీ ఎత్తున జనం అయితే రావడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంత తోపులాట జరగడం, ఆ తోపులాటలో లాఠీ చార్జ్ అనేది చేయడం, లాఠీ చార్జ్ లో కొంతమంది గోడలు దూకడాలు, కొంతమంది కిటికీల్లోంచి దూక్కుంటూ అద్దాల పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అయితే పూర్తి వివరం అయితే ఇది. కానీ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారని చెప్పి వచ్చిన వార్తలు అయితే మాత్రం 100కు 100% కరెక్ట్ కాదు. కానీ కొంతమంది నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పరిపాలన అనేది చాలా దారుణంగా జరిగింది. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వీళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్లు పడిపోవడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు లేదంటే ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కింద ఉన్నారో వాళ్ళ దగ్గర సన్నిహితులుగా ఉండే వాళ్ళకి మాత్రమే పడ్డాయి. అంతే తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా బిల్స్ అనేవి పూర్తిగా క్లియర్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దోచుకున్నారు, దాచుకున్నారు కానీ ఎక్కడ కూడా వీళ్ళకి పెండింగ్ బిల్స్ అనేవి క్లియర్ చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న బిల్స్ లో కొంతవరకు కూడా ఈ నిధులు అనేవి పక్కదారి పట్టించి ఆ పాత పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద కార్యకర్తలు తిరుగుబాటు చేశారు, ఏకంగా ఆయన మీద రాళ్లు గిట్టేశారు, కర్రలతో దాడి చేశారు, లేదనంటే గుంపుగా జనాలు వచ్చి మీద పడిపోయారు అనేటట్టు చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అవేవి కూడా నిజాలు కాదు. కొంతవరకు కూడా నేతల్లో అసంతృప్తి ఉంది, చాలా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈ బిల్లుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆయన ఏం చెప్పారంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే రావు అని చెప్పి తెలిసి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకవేళ మాట నిలబెట్టుకుంటారా లేదనేది అయితే మనం చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారని ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ కూడా కొంతవరకు కూడా అవాస్తవాలే. ఏదో కొద్దిపాటి అసంతృప్తి అయితే ఉంది, పార్టీ మారిపోదాం, ఈ పార్టీలో ఉంటే అనవసరం అనేటట్టు ఇలాంటి కొంత అసంతృప్తి అయితే ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పినంత మొగోడైతే లేడు. ఎందుకనంటే ఆయన గురించి అందరికీ తెలుసు.